జీవో నంబర్ 97ను రద్దు చేయాలంటున్నారు. శక్తి మాకు వద్దంటున్నారు. పాలిటెక్నిక్ విద్యార్థులు ఈరోజు కలెక్టరేట్ ముట్టడించారు. ఇది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా నిరసన కొనసాగుతుంది. మనం ఒకసారి మనతో పాటు విద్యార్థులు కూడా ఉన్నారు. విద్యార్థులతో మాట్లాడించవచ్చు. శక్తి మాకు వద్దు, పాలిటెక్నిక్ ముద్దని ప్రధానంగా ప్లకార్డులు పట్టుకొని నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ నిరసనలో పీడిఎస్యూతో పాటు పలు విద్యార్థి సంఘాలు కూడా పాల్గొన్నాయి. ఒకసారి మాట్లాడిద్దాం. చెల్లెమ్ముంది. ఏందమ్మా ఏంటి అసలు? అబ్బో, ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. సో ఏదైతే జియో నెంబర్ 97 ఏదైతే గవర్నమెంట్ ప్రపోజల్ ఇచ్చిందో దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే మా డిప్లొమాని ఐటీఐతో మెర్జ్ చేస్తే మా ఐడెంటిటీ పోతుంది. మేము ఇక్కడికి వచ్చిందే స్కిల్ ఎన్హాన్స్మెంట్ కోసం. అసలు మా ఐడెంటిటీ లేకపోతే మేము లేబర్గా పనిచేయాల్సి వస్తుంది. మేము ఒక ఇంజనీర్గా బతకాలనుకుంటున్నాం కానీ లేబర్గా మిగిలిపోవాలనుకుంటలేం. సో ఇక్కడికి ఎందుకు వచ్చామంటే మేము ఒక గత 10 days నుంచి వెళ్ళి ప్రొటెస్ట్ జరుగుతుంది. కనీసం కొంచెం కూడా గవర్నమెంట్ నుంచి రెస్పాన్స్ అనేది లేదు. గవర్నమెంట్ నుంచి రెస్పాన్స్ అనేది లేకపోతే మేము ఎప్పటి వరకు ప్రొటెస్ట్ అనేది కంటిన్యూ చేయాలి. దీనివల్ల మాకు వచ్చే మెరిట్స్ కంటే డిమెరిట్సే చాలా ఎక్కువ ఉన్నాయి. మాకు లాటరల్ ఎంట్రీ ఉండదు, ఈసెట్ ఉండదు. మేము ఈసెట్ బదులు ఎంసెట్ రాయాలి. మేము ఈసెట్కి ప్రిపేర్ అయ్యి ఇప్పుడు సడన్గా ఎంసెట్కి రాయమంటే మేము ఎలా రాస్తాం? చాలా డిమెరిట్స్ అనేటివి ఉన్నాయి. ఈ ఏటీసీస్ ఐటీఐస్ డిప్లొమా మెర్జ్ చేయడం వల్ల ప్రైవేటైజేషన్ అవుతుంది. ప్రైవేటైజేషన్ అవుతే దీనివల్ల ఫీజెస్ అనేది ఇంక్రీజ్ అవుతాయి. ఇంక్రీజ్ అయినప్పుడు మా మిడిల్ క్లాస్ పువర్ క్లాస్ వాళ్ళకి స్ట్రగుల్స్ అనేవి ఉంటాయి. దానివల్ల మేము శక్తి పాలసీ అనేది డిమాలిష్ చేయాలని అనుకుంటున్నాం. ఏంటంటే ఎప్పటి నుంచి నిరసన కొనసాగుతుంది? ఇప్పుడు కలెక్టరేట్ ముట్టడి చేసినారు. ఎవరైనా అధికారులు మాట్లాడే ప్రయత్నం చేశారు? లేదు, ఇప్పటి వరకు అయితే చేయలేదు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 10 రోజులు వారం నుంచి జరుగుతుంది. మేము మొన్నటి నుంచి చేస్తున్నాం. అయినా కానీ మాకు ఏ అధికారుల నుంచి రెస్పాన్స్ రాలేదు. గవర్నమెంట్ రెస్పాన్స్ అనేది ఇప్పటి వరకు మాకు రాలేదు. ఏం చేస్తారు ఇట్లనే ఉంటే? ఏం చేయబోతున్నారా? మాకు గవర్నమెంట్ రెస్పాన్స్ వచ్చే వరకు మేము ఇది కంటిన్యూ చేస్తూనే ఉంటాం. మాకు న్యాయం అనేది జరగాలి. ఈ శక్తి పాలసీ అనేది తీసేయాలి. ఈ జీవో 97 అనేది రద్దు చేయాలని మా డిమాండ్. ఇది మా లైఫ్కి సంబంధించిన విషయం. దీంతో చెలగాటం వద్దు అని మేము కోరుకుంటున్నాం. అంతే. మేము ఇక్కడికి వచ్చింది జస్ట్ అది మాకు జీవో 97 అనే స్కీమ్ వద్దని, శక్తి స్కీమ్ వద్దని చెప్పేసి మేము ఇక్కడ రద్దు చేయాలని చెప్పేసి మేము ప్రొటెస్ట్ చేస్తున్నాము. గత 10 days నుండి మేము సఫర్ అవుతున్నాము. కానీ గవర్నమెంట్ నుంచి కొంచెం కూడా రెస్పాన్స్ లేదు. అసలు ఈ సీఎం ఎప్పుడైతే చేంజ్ అయ్యిందో అప్పటి నుంచి స్టూడెంట్స్ కానీ ఎవరికైనా కానీ తెలంగాణలో అన్ని కష్టాలే కానీ లాభాలు అయితే ఏం లేవు. సీఎం ఎప్పుడైతే చేంజ్ అయిందో అప్పటి నుండి ప్రజలంతా కష్టాల పాలవుతున్నారు. మాకు ఈ స్కీమ్ వద్దని చెప్పేసి రద్దు చేయాలని చెప్పేసి మేము ఇట్లా ప్రొటెస్ట్ చేయడం జరుగుతుంది. మేము ఒక ఇంజనీర్స్గా ఐడెంటిటీ అయిదాం అనుకున్నామని లేబర్స్గా మిగిలిపోవాలని అనుకోవట్లేదు. ఇండస్ట్రీస్లో లేబర్స్ లేక మమ్మల్ని ఇంజనీర్స్ని లేబర్స్గా చేద్దాం అనుకోవడం ఈ సీఎం గారి కరెక్ట్ కాదు. వాళ్ళు డెసిజన్ తీసుకోవడం కరెక్ట్ కాదు. సో ఇక్కడ ఇది రద్దు చేయాలి. శక్తి స్కీమ్ అనేది రద్దు చేసి మా ఇంజనీర్స్ ఐడెంటిటీ అనేది మాకు ఇవ్వాలి అని కోరుకుంటున్నాం. ఏందమ్మా అంటే ఈ అంశంలో యాజమాన్యం అంటే ఏదైతే కాలేజీలు ఉన్నాయో కాలేజీ ప్రిన్సిపల్ ఏమైనా ఒత్తిడి చేస్తున్నారా మీరు వెంటనే విరమించాలని? అసలు మా మేనేజ్మెంట్కి కూడా తెలియదు మేము ఇట్లా చేస్తున్నామని. అది మా ఇష్టంతో మేము చేస్తున్నాము. మా మేనేజ్మెంట్కి అసలు ఏం రెస్పాన్సిబిలిటీ ఉంది అని చెప్పేసి సంబంధం లేదు వాళ్ళకి. ఎందుకంటే మేము ఇట్లా ప్రొటెస్ట్ చేస్తున్నా వాళ్ళకి తెలియదు. నిన్న సీసీ దగ్గర చేశాము కానీ ఎవరు రెస్పాండ్ కాలేదు. అందుకోసం అని కలెక్టర్ దగ్గరికి వచ్చాము. వీరైనా రెస్పాన్స్ అయ్యి మాకు ఏమైనా సొల్యూషన్ చెప్తారేమో అని చెప్పేసి మేము ఇట్లా రావడం జరిగింది. అసలు ఈ పాలసీ అనేది ఎవరిని కన్సల్ట్ అయ్యి ఇంప్లిమెంట్ చేసిర్రో చెప్పాలి అని కోరుకుంటున్నాం. ఒక మేనేజ్మెంట్ని కలవలేదు, ఎస్బిటెట్ని కలవలేదు, స్టూడెంట్స్ అభిప్రాయం కూడా తీసుకోకుండా మీరు ఎట్లా ఇంప్లిమెంట్ చేసిర్రు? మేము ఇంకెన్ని రోజులు అనేది ప్రొటెస్ట్ అనేది కంటిన్యూ చేయాలి? మాకు కొంచెం రెస్పాన్స్ ఇవ్వండి, క్లారిటీ ఇవ్వండి పాలసీ మీద అని కోరుకుంటున్నాం. సో మా ఇన్వాల్వ్మెంట్ కూడా ఉండాలి. ఏదైతే కాన్ఫరెన్స్ ఇలా జరుగుతుందో జాయింట్ యాక్షన్ కమిటీతో ప్రకారం స్టూడెంట్ రిప్రజెంటేటివ్ ఇన్వాల్వ్మెంట్ ఉండాలని కోరుకుంటున్నాం. చెప్పండి, ఏం చెప్తారు విద్యార్థి సంఘాలు? ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు 97 జీవో నంబర్ని తీసుకొచ్చి ఈరోజు విద్యార్థులని, పాలిటెక్నిక్ విద్యార్థులను ఒక లేబర్గా, ఐటీఐ
లో విలీనం చేస్తూ ఈరోజు ఒక లేబర్గా చిత్రీకరించే పరిస్థితిలో ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పాలిటెక్నిక్ విద్యార్థులని మనం చూసే పరిస్థితి కనబడుతుంది. ప్రధానంగా యంగ్ ఇండియన్ యూనివర్సిటీ స్కిల్ పేరుతోటి ఈరోజు ఈ జీవో నంబర్ని తీసుకొచ్చి విద్యార్థులని చదువు భవిష్యత్తుని నాశనం చేసే విధంగా ఈరోజు ఈ జీవో అనేది ఉంది. దీన్ని ప్రధానంగా ఈ ప్రభుత్వం ఎవరిని కన్సల్ట్ చేయకుండా వాళ్ళ సొంత పూచి మీద ఒక పై చదువులు చదవలేని పరిస్థితులలో ఈరోజు పాలిటెక్నిక్ విద్యను తీసుకొచ్చి డిప్లొమా అనేది జీవో నంబర్ని తీసుకొచ్చి విద్యార్థుల చదువుకు దూరం చేసే పరిస్థితి ఈరోజు కనబడతా ఉంది. అంటే ఈరోజు విద్యను దూరం చేస్తూ ఈరోజు విద్యార్థులకు చదువుకోలేని పరిస్థితులలో ఈ ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది. కాబట్టి ఏదైతే 97 జీవో నంబర్ ఉందో దాన్ని తక్షణమే రద్దు చేయాలి. ఏదైతే పాత పద్ధతి పాలిటెక్నిక్ విధానం ఉందో దాన్ని కంటిన్యూషన్ చేయాలని చెప్పేసి కూడా మేము పీడిఎస్ విద్యార్థి సంఘం అన్ని విద్యార్థి సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా ఏదైతే ఐటీఐలో విలీనం చేస్తూ ఉంటున్నారో దాన్ని తక్షణమే రద్దు చేయాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ ఇదే పరిస్థితి కూడా కొనసాగితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేకమైన భవిష్యత్తు కార్యాచరణ రూపొందించుకొని సీఎం ఇంటి ముట్టడించడానికి కూడా మేము వెనకాడబోమని చెప్పేసి కూడా విద్యార్థులుగా విద్యార్థి సంఘాలుగా మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా ఈరోజు విద్యార్థులకు గత 3 సంవత్సరాలు రావాల్సినటువంటి ఫీజు రిమెంట్ స్కాలర్షిప్ రాక ఒక పక్క విద్యార్థులు చాలా చదువుకు దూరం అవుతూ ఉంటే ఈరోజు పాలిటెక్నిక్లో కొన్ని కొత్త స్కీమ్ తీసుకొచ్చి ఈరోజు లేబర్గా పనిచేసుకునే పరిస్థితులలో ఈరోజు విద్యార్థులు నెట్టే పరిస్థితి ఉంది. కాబట్టి నేనేమంటున్నామంటే ఈరోజు విద్యార్థులుగా విద్యార్థి సంఘాలుగా ఈరోజు విద్యార్థులు రావాల్సినటువంటి ఫీజు రిమెంట్ స్కాలర్షిప్ ఏదైతే ఉందో ఒక నెలపాటు ఎమ్మెల్యేకి ఇచ్చినటువంటి జీతాలు కట్ చేసి విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇవ్వాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే ఈరోజు మీరు విదేశాలకు తిరగడం కాదు, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలపైన మీరు ఈ సమస్యలపైన తిరగండి అని చెప్పేసి కూడా ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ హెచ్చరిస్తా ఉన్నాం. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏదైతే జియో నెంబర్ తీసుకొచ్చారో పాలిటెక్నిక్ విద్యార్థుల్ని ఐటీఐలో మెర్జ్ చేయడానికి, దీన్ని మేము ఒక్కటే ముఖ్యమంత్రి గారిని ప్రశ్నిస్తున్నాం. ఈరోజు నిజంగా మీరు ఐటీఐ కంప్లీట్ చేసి బయటకు వచ్చిన విద్యార్థులకు ఉద్యోగాలు ఇవ్వలేక వాళ్ళు నిరుద్యోగులు మిగిలిపోతున్నారు. ఈరోజు పాలిటెక్నిక్ విద్యార్థుల్ని కూడా ఐటీఐతో సమానంగా చేస్తే వీళ్ళకి ఎక్కడి నుండి ఉద్యోగాలు కల్పిస్తారని చెప్పేసి సందర్భంగా ప్రశ్నిస్తున్నాం. మీరు ఎస్బీటెక్ ద్వారా వీళ్ళకి లాటరీ ఎంట్రీ ఉంటుంది, బీటెక్ ద్వారా వీళ్ళు సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంది. దాన్ని మీరు రద్దు చేస్తూ ఈ రోజున వాళ్ళను ఇక్కడనే నిరుద్యోగులుగానే అంటే తెలంగాణ రాష్ట్రంలో ఇంకా నిరుద్యోగులను పెంచి పోషిద్దామని చెప్పేసి మీరు ఆలోచిస్తున్నారా? దేని గురించి ఎస్బీటెక్ని ఈరోజు రద్దు చేసి ఈ స్కిల్ యూనివర్సిటీ పేరు మీద పాలిటెక్నిక్ విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారని చెప్పేసి కూడా ఈ రోజున ఎన్ఎస్ఎఫ్గా మేము ప్రశ్నిస్తూ విద్యార్థి లోకమంతా కూడా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పైన మండిపడుతుంది. ఢిల్లీలో మనం ఏ తరహా అయితే జన్జీ ఉద్యమాన్ని చూసినామో అదే తరహాలో విద్యార్థులంతా కూడా అటు స్కాలర్షిప్లే కానీ, ఇటు సంక్షేమ వసతి గృహాలే కానీ, ఇటు ఎస్బీటెక్ రద్దు విషయమే కానీ ఇవి అన్నిటి మీద తొందరలోనే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జన్జీ ఉద్యమం కూడా మీ ప్రభుత్వాన్ని కూల్చడానికి రాబోతుంది అని చెప్పేసి మీరు ఇప్పటికైనా దీన్ని అర్థం చేసుకొని ఎస్బీటెక్ను రద్దు చేయడాన్ని విరమించుకొని ఎస్బీటెక్లోనే పాలిటెక్నిక్ విద్యను కొనసాగించాలని, లేని పక్షంలో మీరు ఈరోజు ఏదైతే విద్యార్థుల సమస్యలను పక్కన పెట్టి విదేశీ పర్యటనలు పోతున్నారో విదేశీ పర్యటనల నుంచి తిరిగి వచ్చే వరకే మీ కుర్చీ ఖాళీ అయ్యే పరిస్థితి కూడా ఉంటుందని చెప్పేసి సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం. ఏం చెప్తావు? ఒక మాటలో చెప్పు, ఏం చేయబోతున్నారు? తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే శక్తి స్కీమ్ తీసుకొచ్చారో ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం పట్టించుకునేటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో కనిపిస్తుంది. కాబట్టి ఢిల్లీలో జంతర్ మంతర్లో ఎట్లాంటి ఉద్యమం జరిగిందో రాబోయే భవిష్యత్తులో ఉన్నటువంటి ఈ ఉద్యమం కూడా జరగబోతుందని మేము యూఎస్ఎఫ్ఐగా వామపక్ష విద్యార్థి సంఘాలుగా మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. మేము ఇక్కడికి ప్రొటెస్ట్ చేయడానికి వచ్చింది ఏమిటంటే మాకు ఎస్బీటెటే కావాలి. ఈ శక్తి స్కీమ్ అనేది మాకు అసలు ఎలాంటి ఇంటిమేషన్ లేకుండా స్టూడెంట్స్ కానీ ఎస్బీటెట్ కానీ ఎలాంటి ఇంటిమేషన్ లేకుండా ఈ ఎస్బీటెట్ని కాకుండా శక్తి అనే స్కీమ్ని తీసుకొచ్చారు. ఆ శక్తి అనే స్కీమ్ వల్ల మాకు ఎలాంటి యూజెస్ లేవు. మేము ఈ స్టూడెంట్స్ అంటే యూత్ వీఆర్ ద బిల్డర్స్ ఆఫ్ ద నేషన్. కాబట్టి మేము ఒక ఇంజనీర్ అయిదామని ఒక స్కోప్తో ఇక్కడ వచ్చాము. కానీ ఇంజనీర్గా కాకుండా ఒక లేబర్గా మిగిలిపోతామని అనుకోవట్లేదు. అందుకనే మేము ఈ ప్రొటెస్ట్ చేస్తున్నాం. నిన్న నుంచి వెళ్ళి ప్రొటెస్ట్ చేస్తున్నాం, కానీ మా గవర్నమెంట్ నుంచి ఎలాంటి రెస్పాండ్ అయితే రాలేదు. అందుకే ఇప్పుడు కలెక్టర్ ఆఫీస్ ముందరికి వచ్చి ఇక్కడ ప్రొటెస్ట్ చేస్తున్నాం. ఇది పరిస్థితి. కలెక్టరేట్ వద్దకు వచ్చి ప్రొటెస్ట్ చేస్తున్నాం. దీనికి చెప్తాం. ఏం చెప్తావు? ఒక మాటలో చెప్తాం. గౌరవనీయుల ముఖ్యమంత్రికి మా విజ్ఞప్తి, ఫీజు రియంబర్స్మెంట్ పట్టించుకొని ముఖ్యమంత్రికి శక్తి జీవో 97 అనే అంత ఇష్టం ఎందుకు? మా డిప్లొమా స్టూడెంట్స్ని 45-50 సబ్జెక్టులు చదువుకుని మా విద్యార్థులను లేబర్ కింద మార్చడం కింద ఆయనకి ఎందుకు సిగ్గు చేయటం ఆయనకు అని తెలియజేస్తున్నాం. ఇది పరిస్థితి. లేబర్గా మార్చే కుట్ర చేస్తున్నారు. శక్తి అనే ఒక ప్రత్యేకమైన అంశాన్ని తీసుకొచ్చి మా ఇంజనీరింగ్ వ్యవస్థనే దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు. మేము ఇంజనీర్లు కావాలనుకుంటున్నాం. మళ్ళీ చెబుతున్నాను, మేము ఇంజనీర్లు కావాలనుకుంటున్నాం, కానీ మమ్మల్ని లేబర్గా
తీర్చిదిద్దే ప్రయత్నం, అటువంటి కుట్ర చేయొద్దు. ఒకవేళ మీరు ఈ నిర్ణయం తీసుకుంటే ఎవరి ద్వారా తీసుకున్నారు, ఎందుకు తీసుకున్నారని నేరుగా విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. అయితే ఈరోజు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఈ నిరసన కొనసాగుతుంది. నిన్న కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో కలెక్టరేట్కు విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో మెమోరండం ఇచ్చారు. అనంతరం ఆదిలాబాద్లో కూడా కొనసాగుతుంది, అటు నిర్మల్లో కూడా కొనసాగుతుంది. ప్రధానంగా నిర్మల్ మంచిర్యాల జిల్లాలో ఈరోజు కలెక్టరేట్ల ముట్టడి కొనసాగుతుంది. ఈరోజు మంచిర్యాల కలెక్టరేట్ ముట్టడిలో ఈ అంశాన్ని ప్రధానంగా చెబుతున్నారు. వెంటనే 97 జీవోను రద్దు చేసేంతవరకు మా ఆందోళన కొనసాగుతుందని విద్యార్థులు చెప్తున్నారు. ఒట్టు